రాష్ట్రంలో పత్తి, సోయా పంటల సాగుకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జలకలను సంతరించుకుంది. మొన్నటి వరకు వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకునేటట్లు మారిన పంటలకు తాజాగా కురిసిన వర్షాలతో ప్రాణం పోసినట్లయింది. పంటలకు ప్రాణం పోసేవి వర్షాలే అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోని పంటలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 3 రోజుల కిందటి వరకు ఉక్కపోతతో భరించిన ఉమ్మడి జిల్లా ఇప్పుడు జలకలను సంతరించుకుంది. ప్రధానంగా గోదావరి, పెనుగంగ, ప్రాణహితతో పాటు పెద్దవాగు, చిన్నవాగులు అన్నిట్లలో జలకల సంతరించుకుంది. పంటలకు కూడా ఒక ఆశాజనకమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళటి వరకు మనం పరిగణకు తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 847 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 962 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అట్లాగే కుమరం భీములో 865 మిల్లీమీటర్లకు గాను 1025 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 784 మిల్లీమీటర్లకు గాను 839 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలో 746 మిల్లీమీటర్ల వర్షపాతం గాను 925 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు వాతావరణ శాఖ ద్వారా వెల్లడవుతుంది. సార్, 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షమే నమోదవుతుంది. దీని ప్రభావం ఎక్కడెక్కడ ఉంది? మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి? 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. అయితే మనకు ఏదైతే 4 జిల్లాల్లో కూడా నార్మల్ రెయిన్ఫాలే నమోదు కావడం జరిగింది. ఇప్పటివరకు ఒక్క నిర్మల్ జిల్లాలో ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైంది. ముఖ్యంగా మనం నిర్మల్ జిల్లాలో చూసుకుంటే కడెం, ఖానాపూర్, పెంబి, మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే జన్నారం, దండేపల్లి, అదే ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే జైనూరు, సిర్పూర్యు, ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇంద్రవెల్లి, నార్నూరు, సిరికొండ, ఉట్నూరు ఈ మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మీకున్న ప్రిలిమినరీ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రధానంగా ఏమన్నా పత్తికి కానీ సోయకు కానీ ఎక్కడన్నా నష్టం జరిగినట్టుగా మీ దృష్టికి రాలేదా? అంటే ప్రాథమికంగా నష్టము జరగలేదు. కాకపోతే ఇనండేషన్ అంటారు, దాంట్లో అయితే నీరు నిల్వ ఉండడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్లేసెస్లో నీరు నిల్వ ఉన్నది. రేపు నీరు తగ్గిన తర్వాత పంట అనేది డ్యామేజ్ జరిగిందా లేదా అనే విషయం దానిపైన సర్వే చేసి ఈవోలు దాని ప్రకారంగా రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మనకు ఒక భీంపూర్ మండలము, తాంసీ, జైనత్ మండలాల్లో నీరు నిల్వ ఉన్నదని ఒక 200 ఎకరాల వరకు రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రస్తుత పరిస్థితిలో మీరు వ్యవసాయ విస్తరణ అధికారులు అయితే మీ అధికారి ఎంత కాదు, వర్షాలు తగ్గిన తర్వాత సర్వే మొదలవుతారా? ఇప్పటి నుంచి కూడా సర్వే జరుగుతుంది. అంటే ప్రిలిమినరీగా నీట మునిగిన పంట ఎన్ని ఎకరాలు ఉన్నదని చెప్పి ప్రాథమిక అంచనా వేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి సర్వే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తదుపరి సర్వే చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి, సోయాకు పెట్టింది పేరు. ఈ వర్షాల కారణంగా ప్రస్తుతం పంటలకు ఏమన్నా నష్టం కానీ లేదా దిగుబడిపై ప్రభావం చూసే అవకాశం ఉందా? ప్రస్తుతము మనకు పంట కాలానికి వర్షం యొక్క ఆవశ్యకత ఉండే. ఇప్పుడు పడ్డ వర్షాలు మనకు పంట కాలానికి మేలు చేసేటి. ఫర్దర్గా వర్షాలు పడితే దిగుబడిపై ప్రభావం చూపిస్తే కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రభావం లేదు. వాతావరణ శాఖ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పడుతుంది లేదా ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందా? ఈరోజు సాయంత్రం వరకు వెదర్ ఫోర్కాస్ట్ ఉంది. రేపటి నుంచి తగ్గుముఖం ఉన్నదని మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా, IMD ద్వారా వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖంలో ఉన్నాయండి. ఇది జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్ అభిప్రాయం. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం అంటే వ్యవసాయానికి అనుకూలంగానే ఉంది, వర్షపాతం. కానీ ఒకవేళ ఈ వర్షం కనుక ఇలాగే కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలలో పంటలకు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందనే మాట ఆయన నుంచి వినిపిస్తుంది. కానీ ఇవాళ సాయంత్రం కాదు, రేపటి నుంచి కొంచెం వర్షాలు తగ్గుముఖం పడుతుందని సమాచారం వచ్చిందని భావన వ్యక్తమవుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.